ఏం పని చేస్తున్నావు అన్నాడు. ఈశ్వరమ్మ అనే నలుగురు వ్యక్తులు చెంచువాళ్ళు ఇతరులు కూడా ఉండి జరిగింది. కానీ కిరాతకంగా భయంకరమైనటువంటి అంటే ఆటవిక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించుతూ ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళపై దాడికి పాల్పడ్డారో వాళ్ళని నలుగురిపైన కేసు బుక్ చేసి వాళ్ళని జైలు పంపడం జరిగింది. అంటే కళకు మనవాళ్ళకి కళకు చాలా జరుగుతుంది. దుర్మార్గం వాళ్లకు 100% శిక్ష పడేటువంటి జరుగుతుంది. రెండవది ఆ యొక్క ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పని చేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక అధికారులు తక్కువగా ఇంకొంత ప్రభుత్వం తరఫున ₹2 లక్షల ఆర్థిక సహకారం వాళ్ళ పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు. ఆ ముగ్గురు పిల్లలకు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకు చదువు వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా ఈ విధాల ప్రభుత్వం వాళ్ళను ఆదుకునే కార్యక్రమం చేస్తూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఎవరి దగ్గర ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా సొసైటీతో అయిపోయే విధంగా అన్ని విధాల సహాయం ప్రభుత్వం చేస్తాం. వ్యక్తిగతంగా కూడా మంచి అన్ని విధాలు చేస్తాం. ఇటువంటి దారుణాలు ఎక్కడ జరిగినా ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ఆ దాడులకు పాల్పడిన వాళ్ళపైన కఠిన చర్యలు చట్టపరంగా అన్ని కూడా ఏది కూడా స్పేర్ చేయకుండా ఎటువంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ఎవరైనా ఎంతటి వారైనా 100% శిక్షించే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి